నేను పోయినా అట్లా మాట్లాడవచ్చు అంటానా? వాడు ఎంతనే వాడు పుట్టే ముందు నేను సంతృప్తి అయినా, నా ముందు ఎంతనే. ఇది మొత్తం జమీందారు దొరల రాజ్యంలో ఇన్నేళ్లు నేను పరిపాలన చేసినంటే నాకంటే గొప్పడేవాడా? నేను సజ్జగడ్గా తిని మా అమ్మ నాన్న కడుపులో పుట్టిన, జనరల్ సీట్లో 4 సార్లు గెలిచిన, జనరల్ సీట్లో 4 సార్లు గెలిచిన, సబ్సిడెంట్ అయినా 56,000 మెజార్టీతో గెలిచిన, ఎంపీపీ అయినా 9-10 వేలతో గెలిచిన. నా మీద గెలిచిన వాళ్ళు 2 సార్లు ఓడిపోతూనే గెలిచిన 3వసారి. గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు ప్రజలు దయ తప్పింది, మార్పును కోరుకున్నారు. కానీ నేను ఘంటాపథం గుండె మీద చేసుకొని చెప్తున్నా, నాలాంటి ప్రజా సేవకుడు పుట్టరు, చరిత్రలో పుట్టరు. నేనే నిజమైన సేవకుని. డోర్నకల్ ప్రజలకు ఈ వేదిక మీద నుంచి మనవి చేస్తున్నా, నాలాంటోడిగా మీకు ముందు దొరకడు, ఎవరు దొరకరు. మా కుటుంబం నిజాయితీ గల కుటుంబం. మేము ప్రజా సేవా తత్పరత ఉన్నటువంటి వాళ్ళు. సేవే మా పరమావధి, సేవే మా భాగ్యం అనుకొని పనిచేసే వాళ్ళం. అందుకోసమే డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నిసార్లు గెలిపించారు సార్. ఈ జీవితానికి అంతకంటే నాకంటే మునగాడు ఎవడే ప్రజాసేవలు? అగ్రవర్ణాలు నా మీద వాళ్ళు పోటీ చేస్తే ఓడిపోయారు. ఈ నరేంద్ర రెడ్డి నా మీద 2 సార్లు ఓడిపోయారు. ఇగో రామచంద్ర రెడ్డి 1 సారి ఓడిపోయారు. 2 సార్లు నా మా ఎస్టీలు ఓడిపోయారు. ఇక ప్రజల దయతో మన గెలిచి అందరు ఓడిపోయారు. అందరు 2 సార్లు ఓడిపోయారు. నేను చెప్తున్నా, నేను గుర్తుపెట్టుకోను. నాకు ఇంటికి పోయి లెక్క చూసుకొని ఒకసారి పోటీ చేసి ఇవ్వలేదు నా మీద. ముందు కూడా అంతే. నరేంద్ర రెడ్డి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఇక ఆయన పార్టీ చేయించాక నేను చెప్తాను. కానీ సత్యవతి 2 సార్లు ఓడిపోయింది, వీడు 2 సార్లు ఓడిపోయిండు, ఆయన 2 సార్లు ఓడిపోయిండు. 6 సార్లు కదనే, 3 సార్లు వాళ్ళు లెక్క పూడింది. ఇక ఇప్పుడు వాళ్ళు ఇక రాలేదు. నాకు ఇన్నిసార్లు ఆయన వేసిన ఓటు ఎన్నిసార్లు వాళ్ళు సేవ చేస్తున్నాయి.